ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక సినిమా వచ్చింది. యేసు క్రీస్తు వారు ఏ విధంగా శ్రమలు పడ్డారని ఒక సినిమా తీశారు. మెల్ గిబ్సన్ అనేటటువంటి ఆయన డైరెక్టర్. అందులో జిమ్ కవేజల్ అనేటటువంటి ఆయన యేసుక్రీస్తుగా నటించాడు. చాలా బాగా ఉంటుంది ఆ సినిమా. ఎటువంటి వాడికైనా సరే, ఎంతటి కఠిన హృదయుడికైనా సరే హృదయం కరిగిపోద్ది ఆ సినిమా చూస్తే. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. ఆ సమయంలో ఆ హీరో నటిస్తూ ఉంటే ఆ హీరోకి రోజుకొచ్చి 10 గంటలు వేసేవాళ్ళంట మేకప్. అంటే కొరడాలతో కొట్టాలి కదా, ఆ కొట్టేటప్పుడు శరీరానికి తగలకుండా శరీరం పైన మరలా ఒక కవర్ దొడిగి ఆయనకి దాన్ని మేకప్ వేసేవాళ్ళంట. రోజుకు 10 గంటల మేకప్ వేసేవాళ్ళంట. 4-5 గంటలు షూటింగ్ జరిగితే మేకప్పే 10 గంటలు వేసేవాళ్ళంట. అంత కష్టపడ్డారు ఆ రియాలిటీ చూపించడానికి, ఆ ఒరిజినల్ చూపించడానికి, యేసయ్య పడిన కష్టం చూపించడానికి ఆ శరీరాన్ని తొడిగి ఆయనకి ఆ విధంగా. అయితే ఆ నటించేటటువంటి అతనికి ఒక్కసారి ఒక కొరడా తగిలిందంట. అది మరి ఆ ప్రాంతంలో ఎందుకు తగిలిందో ఏమో, మరి మేకప్ వేసేవాళ్ళు ఆ ప్రాంతంలో కాస్త మరి చేయలేదో ఏమో, మొత్తానికి ఆ కొరడా లోపలికి వెళ్ళిపోయి జస్ట్ ఒక 4-5 అంగుళాల వరకు చీలిందంట లోపల. చీలితే ఆయన 3 నెలలు బెడ్ మీద ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఎన్ని నెలలు? అది ఆ చిన్న దెబ్బకి 3 నెలలు బెడ్ మీద ఉన్నాడంట. నాకు రెస్ట్ కావాలి, నేను చేయలేనని చెప్పేసి బెడ్ ఎక్కేసాడు. ఆ బెడ్ ఎక్కినప్పుడు ఆ బెడ్ మీద ఉన్నప్పుడు ఆలోచన చేశాడంట, గురి నాకు ఇంత చిన్న దెబ్బ తగిలితేనే నేను బెడ్ మీద ఇన్ని నెలలు ఉన్నాను, అసలు ఆ మహానుభావుడు అన్ని దెబ్బలు ఎట్టబరిచ్చాడు. కొరడా దెబ్బలు పక్కన పెడితే శీలలు ఎట్ట కొట్టించుకున్నాడు, కాళ్ళల్లో మేకలు ఎట్ట కొట్టించుకున్నాడు. అసలు ఇది మామూలు విషయం కాదు. నిజంగా యేసు క్రీస్తు నిజంగా గొప్ప దేవుడు, పడరాని పాటలు పడ్డాడు అని అతను గ్రహించి, ఆ హీరో గ్రహించి, జిమ్ క్యావిజల్ ఆయన పేరు, వెంటనే మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నాడంట. దేవునికి స్తోత్రం.